లాస్ట్ టైం హ్యూమన్ రైట్స్ ఒక నేషనల్ సెమినార్ ఆన్ హ్యూమన్ రైట్స్లో పేపర్ ప్రెజెంటర్గా వెళ్ళాను. అక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్, ఐ థింక్ హీఈస్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ బెంగళూరు లా యూనివర్సిటీ. ఆయన ఒక కథ చెప్పారు. ఆ కథ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ కథ ఎంత గుర్తుండిపోయిందంటే నాకు, ఓ ఇలా ఉన్నది కాబట్టే చట్టాల్లో ఇలాంటి విషయాలు రాశారా అని అప్పుడు అర్థమైంది. రామాయణం చాలామందికి తెలిసే ఉంటుంది. రామాయణంలో రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అరణ్యానికి వెళ్ళిపోయాక ఈ రావణాసుడు వచ్చి ఆవిడ్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటంటే సీతమ్మ వారిది ఒక ఆర్నమెంటో ఏదో పడిపోయి కనిపిస్తుంది. రాముడు అడుగుతాడు లక్ష్మణుడిని, ఇది మీ వదినమ్మదేనా అని. లక్ష్మణుడు నాకు తెలియదు అన్నగారు అని చెప్తాడు. రాముడు రామాయణం మొత్తంలోని అంత సీరియస్గా ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రమే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు. ఎందుకు రాముడు ఇలా రియాక్ట్ అవుతాడు అని నాకు కూడా అనిపించింది. ఆయన కథ చెప్తున్నప్పుడు చాలా సీరియస్ అవుతాడు. ఆయన ఏమంటాడంటే, లక్ష్మణుడి భార్య ఎవరండి? ఎస్, ఊర్మిళ. సో ఊర్మిళను వదిలిపెట్టేసి నువ్వు నాతో పాటు నీ భార్యను వదిలిపెట్టేసి నాతో పాటు అంటానికి వచ్చేసావు. నేను కూడా నా భార్యను విడిచిపెట్టి ఉండిపోతే సరిపోయిద్ది ఏమో అని నీకు ఆ పెయిన్ ఉంది కదా, భార్యను వదిలిపెట్టి వచ్చి ఉండడం అనే పెయిన్ ఉంది కదా. సో దానివల్ల నువ్వు ఇది ఆవిడ ఆర్నమెంటో కాదో చెప్పట్లేదు అని రాముడు చాలా సీరియస్గా మాట్లాడతాడు. నేను ఇది విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి అలా ఎలా మాట్లాడాడు, అలా ఎందుకు మాట్లాడాడు అనిపించింది. అయితే లక్ష్మణుడు అక్కడ ఒక విషయం చెప్తాడు. ఒక వయసు వచ్చిన తర్వాత కాళ్ళ నుంచి పైకి స్త్రీని చూడము, అది మన కల్చర్. తల్లిని కూడా చూడము. సీతమ్మని నేను తల్లిలా చూస్తాను. సో ఆవిడ ఆర్నమెంట్స్ ఏంటో, ఆవిడ ఏం వేసుకుంటారో నాకు తెలియదు అని చెప్తాడు. అంటే ఆ విషయం చెప్పించడానికి రాముడు సీరియస్ అయ్యాడు. రామాయణంలో ఈ పర్టికులర్ సీన్ చదివిన తర్వాత ఆ కాలంలో రాముణ్ణి, ఈ కాలంలో రాముణ్ణి దేవుడిగా కొలిచే ప్రతి ఒక్కరూ ఇది కూడా ఫాలో అవ్వాలి కదండి. నేను క్రిస్టియన్ని, సో నేను అడ్మిట్ చేస్తాను నా తప్పులుంటే, కన్ఫెస్ చేస్తాను. అందుకే మార్నింగ్ వచ్చి సారీ చెప్పాను. ఐ నీడ్ నాట్ సే సారీ టు యూ. మీలో నాకంటే కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, నాకంటే కొంతమంది చిన్నోళ్ళు ఉన్నారు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ వై షుడ్ ఐ సే సారీ? నా ఇష్టం, నాకు టైం ఇచ్చారు, నాకు నచ్చినట్టు నేను తీసుకుంటాను. ఐ డోంట్ హ్యావ్ దట్ యాటిట్యూడ్. నేను కన్ఫెస్ చేయాలి. నా క్రిస్టియన్ ఫెయిత్లో నేను నేర్చుకుంది ఏంటంటే, కన్ఫెస్. నువ్వు తప్పు చేస్తే కన్ఫెస్ చేయి, ఆస్క్ సారీ, ఓన్లీ దెన్ యూ విల్ లివ్ పీస్ఫుల్లీ. సో ఇది నేను నేర్చుకున్నా. ఇక్కడ నేను దిగిపోయిన తర్వాత అడిగాను అనమాట, సార్ అక్కడ గిఫ్ట్స్ ఉన్నాయండి, లేకుండా చెప్పేశారు అన్నారు. ఓ సారీ అండి, నాకు షెడ్యూల్ పంపించారు, షెడ్యూల్ బ్రేక్ లేదు, 2:15 to 4:30 అని ఉంది. సో నాకు ఆ విషయం తెలియదు కాబట్టి నేను బ్రేక్ ఇవ్వలా. ఓకే, అది తప్పే, నాకు తెలియలేదు, తెలుసుకోలేదు. ఒకవేళ నేను ఇంత లాంగ్ సెషన్ ఎందుకు ఉంది, బ్రేక్ అవసరమేమో కదా, ఉందా, మీరు మర్చిపోయారా మాకు చెప్పడం అని నేను కూడా అడగి ఉండాల్సింది. సో నేను అడగల, అది ఫస్ట్ నా మిస్టేకే. నాకు తెలియలేదు. సో ఇట్ కంటిన్యూడ్.
So I confessed that I made a mistake. That's what my faith taught me. So when you're following some faith, follow it completely. ఆడవాళ్ళని గౌరవించడం, ఆడవాళ్ళని ఎలా చూడాలన్న విషయం రామాయణంలోనే ఎక్స్ప్లెయిన్ చేసేశారు. సో మన చూపు, మన మాట, మన ప్రవర్తన ఎక్కడి వరకు ఉండాలి, ఎక్కడి వరకు ఉంటే అది యాక్సెప్టబుల్, ఏది దాటితే అన్యాక్సెప్టబుల్ అనేది ఆల్రెడీ చదువున్నారు. కాబట్టి వాళ్ళంతా గొప్పోళ్ళు, చదవటానికి ఎక్కువ టైం తీసుకున్నారు, అందువల్ల పెద్ద పెద్ద పుస్తకాలు వచ్చేసాయి. ఇవాళ మార్నింగ్ న్యూస్ పేపర్ ఎంతమంది చదివారు? ఎవ్వరు చదవలేదా? అందుకే నేను న్యూస్ పేపర్ తెచ్చాను. ప్రజాసేవల హామీ చట్టం, ఇందాక చెప్పారు కీర్తి గారు. పౌరులు ఆన్లైన్ సేవల కోసం చేసుకున్న ప్రతి దరఖాస్తుకు ఒక నెంబర్ కేటాయిస్తారు, పరిష్కారానికి నిర్ణీత గడువు సూచిస్తారు. సకాలంలో ఆ పౌరుడికి ఆ సేవలను సంబంధిత శాఖ అందించాలి. అలా కాని పక్షంలో కాలయాపనకు తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ దరఖాస్తుదారు అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆలస్యం అయినందుకు సంబంధిత అధికారి పౌరుడికి జరిమానా చెల్లిస్తారు. ఈ జరిమానా ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే వాళ్ళ జీతాల్లోంచి చెల్లిస్తారు. ఈ బిల్లు వచ్చేసిందంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్టే రాశాడు ఆన్లైన్ సేవలు. మీరు ఇవాళ కంప్లైంట్ తీసుకోవాలంటే నా ఫోన్ పోయింది, నేను కంప్లైంట్ పెట్టడానికి వస్తే ఈ సేవకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని రండి అని చెప్తున్నారు. ఆన్లైన్ సేవ కాదు. సో మీరు కూడా వస్తారు కదా దాని కిందకి. గడువులోపు చేయకపోతే మీ జీతాలనే కత్తిరించేస్తారు. ఇలాంటి ఒకటి ఇంకో చట్టం ఉంది. ఎవరో ఒకళ్ళు మైక్ తీసుకొని అది చెప్పాలి. ఇలా కనుక ఒకటి ఏదైనా అప్లికేషన్ వచ్చి అది టైం ఒకళ్ళని చెప్పాను నేను, ఇది గ్రూప్ ఆన్సర్ ఇస్తే అక్కడ ప్రైజ్లు అక్కడే ఉండిపోతాయి. ఎవరో ఒకళ్ళు ధైర్యంగా లేచి ఆన్సర్ చెప్పాలి. సమాచార హక్కు చట్టం డేట్ గుర్తులేదు, అక్టోబర్ 12th. అటువైపు ఒక గ్రూప్ డేటు, టైము, ఇయర్ చెప్తే తప్ప చట్టాలను యాక్సెప్ట్ చేసేలా లేరు. ఓకే అండి, కరెక్ట్. అయితే సమాచార చట్టంలో కూడా ఇదే పెట్టారు. ఇంత టైంలోపు కానీ అది చేసిన అప్లికేషన్ ఆన్సర్ చేయకపోతే కట్ చేసేస్తారు శుభ్రంగా. అది ఇప్పుడు దీనిలో కూడా వచ్చేసింది. సో రోజు రోజుకి చట్టాలు పెరిగిపోతున్నాయి పని చేయించడానికి. సో పని చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా పని చేయాలో. దీనివల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది. ఏదైనా ఇన్ఫ్లుయెన్సెస్కి లొంగాలి అనుకున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆయన బాగానే ఉంటాడు, మనం చేయకపోతే మన జీతమే కట్ అవుద్ది. ఆ విషయం మనకు తెలిసిన రోజున ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా లొంగం. సో ఇట్ ఈస్ ఎయిదర్ వే వెరీ యూస్ఫుల్. పౌరుల కంటే కూడా మీకు ఎక్కువ యూస్ఫుల్. పౌరులకి ఏముంటుంది, మీ జీతం నుంచి మహా అయితే ఆర్టీఏ యాక్ట్లో ఎంత కట్ చేస్తారు, ఓ డే డిలే అయితే ఎంత కట్ చేయొచ్చు అని ఉంది. ఎంత వస్తుంది అది కట్ చేస్తే? వాళ్ళకేం పెద్ద లాభం రాదు, బట్ ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ ఫర్ యూ. మీరు రేపు పొద్దున్న పే స్లిప్స్ తీసుకుంటారు కదా, పే స్లిప్స్ తీసుకుంటే మీకు తెలిసింది ఇటు పక్కన అన్ని క్రెడిట్స్ ఉంటాయి, ఇటు పక్కన అన్ని డెబిట్స్ ఉంటాయి. కింద వస్తుంది ఈ జీతం ఎంత, ఈ కటింగులు పోను ఈ జీతం ఎంత. మీ కటింగులు పోను వచ్చే జీతం మీదే మీకు లోన్లు ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. లెఫ్ట్ సైడ్ ఉన్న దాని మీద నుంచి ఎవరు బ్యాంక్ అవుట్ లోన్ ఎవరు? మీ కటింగులు పోను కింద ఎక్కడైతే మిగిలి ఉంటుందో అది చూసి మీకు బ్యాంక్ లోన్ ఇస్తే రీపేయింగ్ కెపాసిటీ ఉందా లేదా. నేను బ్యాంక్లో పనిచేశాను కదా, అందుకే అది కూడా చెప్తున్నాను. రీపేయింగ్ కెపాసిటీ ఉందా లేదా,
ఇస్తే కడతాడా, అసలే పోలీసు వాళ్ళు, ఇలా కట్టరో పాడలేదు, ఎందుకు వచ్చిన బాధ లోన్ ఇవ్వద్దు. కోర్స్ గవర్నమెంట్ ఎంప్లాయే, కానీ ఎందుకండి వాళ్ళు ఇలా చుట్టూ మేము తిరగాలి, ఎన్పిఏలు మోత గోల మాకు, సో ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మనం చేసే ప్రతి పని వెనకాల వాట్ యు సో యు రీప్. మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. నాది లాస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. నిన్న ఆల్రెడీ క్విజ్ చాలా యాక్టివ్గా చేశారు, చాలా బాగా చేశారు. అది ఎంత యూస్ఫుల్లో ఎంత హెల్ప్ఫుల్లో మీకు ఎగ్జామ్స్ రాసేటప్పుడు తెలుస్తుంది. సో ఇట్ ఈస్ సో హెల్ప్ఫుల్. మేమంటే మీ సిలబస్ చూసే తయారు చేసాము క్విజ్ని. సో ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఇంకొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసేస్తే విల్ స్టార్ట్ విత్ ఇట్. మైక్ అవైలబుల్గా ఉంది కదండి, ఆన్సర్స్ చెప్పే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అనుకుంటున్నా. డబల్ జియోపాడీ అంటే ఏంటి? అందరూ వద్దు, నాకు ఒక్కళ్ళు లేచి నించోని ఆన్సర్ చేయపండి ప్లీజ్. అందరూ వద్దు. ఒక్కళ్ళు అన్నాను, మీరు అసలు ఎగవట్లేదు. కూర్చొని అరవడం వల్ల ఉపయోగం లేదు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక నేరానికి ఒక శిక్ష మాత్రమే వేయాలి, 2 సార్లు శిక్షించకూడదు. 300 ఐపీసీలో కూడా ఇదే ఉంది మేడం. సిఆర్పిసి మేడం, సారీ 300 సిఆర్పిసిలో కూడా ఇదే ఉంది మేడం. ఓకే, అంతే కరెక్టేనా? ఈ సైడ్ ఏమైనా అబ్జెక్షన్ ఉందా? లేదా? ఓకే, నేను వాళ్ళ అబ్జెక్షన్ని కూడా కన్సిడర్ చేస్తానండి. ఐఎమ్ నాట్ పాయింటింగ్ అట్ యూ, ఇట్స్ జస్ట్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాక మెజిస్ట్రేట్ ముందు నాకు సింగిల్ ఆన్సర్స్ ఇవ్వండి ప్లీజ్ అండ్ ప్లీజ్, అగైన్ అండ్ అగైన్. ఎవరి పేపర్లు వాళ్ళు రాస్తేనే ఎగ్జామ్లో మార్కులు వేస్తారు, గ్రూప్ ఆన్సర్లకి మార్కులు వేయరు. ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంది, ఐజీ గారు చూస్తున్నారు అక్కడ. సో ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యారు కదా అని గ్రేస్ మార్కులు ఎక్కడా పడవు. ఎవరైనా ఒక్కళ్ళు లేచి నించోని ఆన్సర్ చెప్పండి. ఆ ఒక్కళ్ళు ఎవరో మీరు డిసైడ్ చేసుకోండి. మెజిస్ట్రేట్ ముందు ఎంత సమయం లోపు ప్రజెంట్ చెయ్యాలి? గర్ల్స్ ఆర్ అస్సలు కోఆపరేషన్ లేదండి. 24 hours నించోను, ఇటే నుంచుంటా. 24 hours under section CR. అరెస్ట్ అయిన ఒక పర్సన్ని జ్యుడిషియల్ కస్టడీలో ఎంతకాలం ఉంచొచ్చు? మ్యాక్సిమం పీరియడ్ ఎంత? మైక్. జ్యుడిషియల్ కస్టడీ అయితే 90 days వరకు ఉండొచ్చు మేడం. గ్రేవ్ కేసెస్ అయితే, సమన్స్ కేసెస్ అయితే 60 days వరకు ఉండొచ్చు మేడం. అదే గ్రేవ్ వారెంట్ కేసెస్ అంటే 10 years బిలో పనిష్మెంట్ ఉన్న కేసెస్ని 90 days వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచవచ్చు. అబోవ్ ఉన్న వాటిని, బిలో ఉన్న వాటిని అయితే 60 days వరకు రిమాండ్లో, జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచవచ్చు మేడం. అది 15 days ఇస్తా 90 days వరకు పొడిగించవచ్చు. అట్ ఏ టైం 90 days ఇవ్వడానికి లేదు, 15 days ఎక్స్టెన్షన్ చేయొచ్చు. సాలిడరీ కన్ఫైన్మెంట్ తెలుసు కదా? ఎస్ మ్యామ్. 57 ఉంటారు కదా, చదివి ఉంటారు. అది మినిమం ఎన్ని రోజులు ఉంచొచ్చు? ఎంత ఇంటర్వెల్ లో ఉంచొచ్చు? 15 days. ఇంటర్వెల్ ఆఫ్ టైం చెప్పాలి నాకు. 15 days మ్యామ్. 14 days. అవును, బట్ ఎన్ని రోజులు ఉంచొచ్చు? టైం పీరియడ్ మీరు ప్రజెంట్ చేసే టైం చెప్తున్నారు. అదేలేండి. చెక్. సో
ప్రైజెస్ ఈ మధ్యాహ్నం సెషన్లో ఇస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సెషన్ కంప్లీట్ చేసేప్పుడు మధ్యలో కూడా అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అది అయ్యాక ఇస్తాను. వీడియో ఉంది కదా, బేసిస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్.
దిస్ ఇస్ బేసిస్ ఫర్ ఫండమెంటల్ రైట్స్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్స్టిట్యూషనల్ లాలో చేయడం వల్ల కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేస్తా ఉన్నప్పుడు ఎన్ని కాన్స్టిట్యూషన్స్, ఎన్ని డిఫరెంట్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్ చదివారో అవన్నీ చదివి దానిలో బెస్ట్ పార్ట్స్ని తీసుకుని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియన్ కల్చర్కి, ఇండియన్ పీపుల్కి అవసరం అయ్యే విధంగా ఆ బుక్ తయారు చేశారు. దట్స్ వై ఇట్ ఈస్ ద లెందియెస్ట్ బుక్. చాలా పెద్దది. డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ని కూడా మేము కంపేర్ చేసాం మా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. అప్పుడు నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. ఫండమెంటల్ రైట్స్, అదే నేను కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ మీరు మర్డర్ గురించి చదివారు, అది కాన్స్టిట్యూషనల్ లాలో లేదు, ఐపీసీలో ఉంది. థెఫ్ట్ గురించి చదివారు, అది ఐపీసీలో ఉంది. ఫోర్స్ ఆర్ ఫ్రాడ్, మ్యూచువల్ కన్సెంట్, ఇవన్నీ కాంట్రాక్ట్ యాక్ట్లో మ్యూచువల్ కన్సెంట్ గురించి మేబీ మీకు ఆ సిలబస్లో లేదు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మ్యూచువల్ కన్సెంట్ గురించి, ఫ్రాడ్ గురించి, ఫోర్స్ గురించి కూడా రాసి ఉంటుంది. సో ఇలా ఏ చట్టాలు ఉన్నా కూడా వాటన్నిటిని ఫండమెంటల్ రైట్స్ అనే బేసిక్ ప్రిన్సిపల్ని పెట్టుకొని తయారు చేశారు. సో నో పర్సన్ షుడ్ బి డీటైన్డ్ ఫ్రమ్ దేర్ ఫండమెంటల్ రైట్స్. మీ వీడియోలో చాలా క్లియర్గా అందరినీ హ్యాట్ యూజ్ చేసిన వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఫోర్స్లో ఉంటే ఎలా బిహేవ్ చేయకూడదు అనే విషయాలు కూడా వీడియోలో ఉంది. సో హౌ దే ఆర్ అకౌంటబుల్ కూడా ఉంది. ఫండమెంటల్ రైట్స్ అనే బేసిక్ ప్రిన్సిపల్ని మీరు ఏ కేసులో అయినా కూడా ముందు అప్లై చేయడం నేర్చుకోవాలి. దీనికి ఒక చిన్న కేసులో చెప్తాను, కస్టోడియల్ డెత్. ఈ కేసు ఆల్రెడీ మీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. నేను కేసుని బ్రీఫ్ చేస్తాను, మోస్ట్లీ ఆన్సర్స్ వస్తాయి. ఒక పర్సన్ కస్టోడియల్ డెత్లో పోలీస్ ఇంజురీ వల్ల చనిపోయాడు, కానీ అతని డెడ్ బాడీ రైల్వే ట్రాక్ మీద దొరికింది విత్ ఇంజురీస్ అండ్ హ్యాండ్ కఫ్స్. హ్యాండ్ కఫింగ్ గురించి కూడా ఉందండి కాన్స్టిట్యూషనల్ లాలో, చదివారా? హ్యాండ్ కఫింగ్ గురించి కూడా ఉంది. సో హ్యాండ్ కఫ్స్తో దొరికాడు. వాళ్ళ మదర్ చాలా ఏడ్చారు, ఆ అబ్బాయి వాళ్ళ మదర్. ఏ ప్రయోజనం లేదు, షీఈస్ హెల్ప్లెస్ ఉమెన్. ఆవిడప్పుడు ఒక లెటర్ రాశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి. ఓ పోస్టల్ కార్డు మీద లెటర్ రాశారు, ఇలా ఇంజ్యూరీస్తో మా అబ్బాయి చనిపోయాడు, సిచ్యువేషన్ ఇది. పోస్టల్ కార్డ్ ఐడియా ఉంది కదా, ఎల్లో కార్డ్, దాని మీద ఒక లెటర్ రాసి పంపించారు. దాన్ని పిల్గా తీసుకుంది సుప్రీంకోర్టు. కస్టోడియల్ డెత్స్ గురించి అప్పుడు చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అది ఒక రిమార్కబుల్ కేస్. సో మీకు ఒక పింక్ సినిమా నిన్న సాయంత్రం వేద్దాం అనుకున్నాం. పింక్, ఇట్స్ ఎ హిందీ మూవీ. ఎంతమంది చూశారు? 10% చూశారు. సో మోస్ట్లీ చాలా మంది చూడాలి ఆ మూవీని. మాకు టైం కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి మళ్ళీ మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మధ్య మధ్యలో మూవీస్ వేస్తే బాగోదు, అందుకని మమ్మల్ని అరుణ గారికి వి గేవ్ ద మూవీ. మీకు ప్రతి సండే మూవీస్ వేస్తారంట కదా, సో మీరు ఒక సండే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇఫ్ షీ ఫర్గెట్స్ ప్లీజ్ రిమైండ్ హర్, పింక్ మూవీ వేయించుకొని చూడండి. ఎందుకంటే మీరు రేపు వెళ్ళిపోయాక పోలీస్ డైరీ రాస్తారు కేసెస్ని. ఆ మూవీలో ఒక సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. తాప్సీ దానిలో హీరోయిన్, అమితాబ్ బచ్చన్ దానిలో డిఫెన్స్ లాయర్. ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, మీరు సినిమా చూస్తే బాగుంటుంది. నేను సినిమా ముందే చెప్పేస్తే సినిమాలో ఏమి ఉండదు కదా, సో జస్ట్ నాకు డిఫెన్స్ లాయర్ ఎలా డీల్ చేశాడో చెప్తాను. డిఫెన్స్ లాయర్లు చాలా తెలివిగా ఉంటారండి, చాలా తెలివిగా ఉంటారు. మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైడ్ ఉంటారు, డిఫెన్స్ వాళ్ళు అవతల సైడ్ ఉంటారు. ఏది పట్టుకొచ్చినా ఎవిడెన్స్ ఎలా పీక్ అయ్యాలో వాళ్ళకి తెలుసు. చాలా ఎమినెంట్ డిఫెన్స్ లాయర్స్ ఉన్నారు ఇండియాలో ప్రతి చోట్ల. సో డిఫెన్స్ వాళ్ళు ఆ పోలీస్ డైరీలో ముందు తాప్సీయే కంప్లైంట్ ఇస్తుంది
అక్కడ. కానీ తర్వాత అతని మీద కంప్లైంట్ ఇచ్చిన ఆ కంప్లైంట్ ఏం చేస్తాడంటే అతను కూడా ఒక కంప్లైంట్ ఇస్తాడు. సో ఫస్ట్ తాప్సీ కంప్లైంట్ ఇచ్చింది, తర్వాత అతను ఇచ్చాడు. ముందు ఈవిడదే ఉండాలి పోలీస్ డైరీలో, కానీ అక్కడున్న సిఐఓ ఏఎస్పిఓ సమ్వన్ ఎవరో లేడీ ఆవిడ డైరీలో కింద చిన్న బాక్స్ గీసి ముందు రోజుకి, అంటే తాప్సీ ఇచ్చిన కంప్లైంట్ ముందు రోజుకి లేకపోతే ఇన్సిడెంట్ జరిగిన రోజు కింద చిన్న బాక్స్ గీసి అక్కడ రాస్తుంది అనమాట కంప్లైంట్ని. ఒక లైన్లో, ఒక సింగిల్ లైన్లోనే రాస్తుంది. ఆ సింగిల్ లైన్ని డిఫెన్స్ లాయర్ ఎలా చూపిస్తాడంటే, మేడం ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ ఏమో చాలా పెద్దది, ఇన్సిడెంట్లో మనుషుల పేర్లు రాయడానికే లైన్ అంతా సరిపోద్ది, ఇన్సిడెంట్ మొత్తాన్ని ఒక్క సింగిల్ లైన్లో రాశారండి మీరు, ఎలా రాశారు అని అంటే ఆవిడ ఏదో కారణాలు చెప్పడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఆయన ఆవిడ డైరీలో ఉన్న ప్రీవియస్ పేపర్స్ తీసి ఒక మొబైల్ రాబరీ జరిగింది దాని గురించి ఈవిడే రాస్తారు డైరీలో. 10 లైన్స్ రాస్తారు. ఒక మొబైల్ రాబరీనేమో 10 లైన్స్ రాశారు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్, ఎంత పెద్ద ఇన్సిడెంట్ని ఒక్క లైన్లో రాశారు. అంటే జరిగింది ఏంటో చెప్పమంటారా? ఈవిడ కంప్లైంట్ ఇచ్చింది, మీకు ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, ఈ కంప్లైంట్ ముందు ఆ కంప్లైంట్ ఉందని చెప్పాలి కదా. సో గబగబా మీరు ముందు ఒక రోజు పేపర్ ఓపెన్ చేసుకొని, ప్లేస్ లేకపోతే కింద గీతలు కొట్టుకొని మీరే ఓ బాక్స్ క్రియేట్ చేసి ఓ లైన్లో రాసేశారు. చాలిందా ఎవిడెన్స్? ఆవిడేం చెప్పవసరలా, అనిపిస్తుంది కదా ఆవిడేం చేశారో. ఇంత తెలివిగా ఉంటారు డిఫెన్స్ లాయర్స్. చించి పక్కనేస్తారు తప్పు కనిపిస్తే. ఆవిడేం అడ్మిట్ చేయలేదు, ఆవిడ అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ ప్రీవియస్ డైరీ కేసు చూస్తే కనిపించేస్తుంది ఆవిడ ఏం చేసిందో ఇక్కడ. సో మీరు ఒక కేసు డీల్ చేసినప్పుడు సెన్సిటివ్గా ఉండండి, ఫండమెంటల్ రైట్స్ అప్లై చేయండి. దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వాలిటీ, లిబర్టీ. ఇఫ్ యూఆర్ స్టీలింగ్ సమ్వన్స్ లిబర్టీ, యు ఆర్ స్టీలింగ్ దేర్ ప్రజెంట్. ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని మీరు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళి ఏదైనా ఇది చేస్తే మై ప్రజెంట్, ఐ లూజ్ మై ప్రజెంట్, నా ప్రజెంట్ పోతే కెన్ సమ్వన్ గెట్ మీ బ్యాక్? కస్టడీలో నేను నిన్న జైలు చాలా బాగుంటుందని చెప్పాను కదా. ఇంకో విషయం కూడా చూశాను నేను అక్కడ. జైలు చాలా బాగుండదు. ఎందుకంటే రిఫార్మేటివ్ థియరీ ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే బాగుంటుందని అప్లై చేయట్లా. ఫ్యామిలీ నుంచి, సొసైటీ నుంచి ఒక తప్పు చేసావు అని డీటైన్ చేసి తీసుకొని వెళ్ళి వాడిని సపరేట్గా ట్రీట్ చేస్తుంటే సొసైటీ వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని, అతన్ని ఎలా చూస్తుంది అనే విషయం అతను ఆలోచిస్తాడు, పరివర్తన చెందుతాడు. అందుకోసం మనం రిఫార్మేటివ్ థియరీ ఆలోచిస్తాం. సౌదీ అరేబియాలో పనిష్మెంట్ థియరీ ఇంకోటి ఉంది. అందుకే అక్కడ ఏది చేస్తే అది తీసేస్తారు. మనం అప్లై చేసుకోవచ్చు కదా, హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటాం. బట్ మన ఫండమెంటల్ ప్రిన్సిపల్లోనే ఉంది లిబర్టీ. మన లిబర్టీ ఎవరెవరికి ఇస్తున్నామంటే నాన్ సిటిజన్స్ కూడా ఇస్తున్నాం. ఒక సిటిజన్కే ఇవ్వట్లా, నాన్ సిటిజన్కి కూడా ఇస్తున్నాం. అందుకే కసబ్ కేసు చాలా కాలం ట్రయల్ జరిగింది. వాడు చేసింది చాలా హీనస్ క్రైమ్. ఒక ఇండియన్గా మన బ్లడ్ బాయిల్ అవుతుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకు ఇంత కాలం కూర్చోబెట్టి వీడిని ట్రయల్ చేస్తుంది ఇండియా అని అనుకుంటాం, సర్వసాధారణం. కానీ మన ఫండమెంటల్ ప్రిన్సిపల్లోనే లిబర్టీ ఉంది. ఇది అప్లై అవుతుంది. మన కాన్స్టిట్యూషన్ కానీ మనం చేసే పని కానీ ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని దాటెళ్ళి పనిచేయదండి. అప్పుడు కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడం వేస్ట్. అప్పుడు అది మనకు కూడా అప్లై చేయించాలి. సో అది హీనస్ క్రైమా లేకపోతే అది చిన్న క్రైమా పెద్ద క్రైమా అనేది మనం జడ్జి చేయకూడదు. వీఆర్ నాట్ జడ్జెస్. మనం ముందు ఈ ప్రిన్సిపల్స్ అన్ని, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్ని అప్లై చేయాలి. వాడు పెద్ద క్రైమే చేసి ఉండొచ్చు, బట్ స్టిల్
హీఈస్ అ పర్సన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. మనలాంటి ఒక మనిషే. సో వీ హ్యావ్ టు అప్లై ఆల్ ద ప్రిన్సిపల్స్. రైట్ టు ఈక్వాలిటీ, ఈక్వాలిటీ బిఫోర్ లా, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అప్లై చేయాలి. మనం అప్లై చేసి అప్పుడు యూ రికార్డ్ అ కేస్, యూ టేక్ ఎ ప్రాపర్ యాక్షన్ అగెయిన్స్ట్ దెమ్. మీరు కంప్లైంట్ లాడ్జ్ చేస్తారా, ముందుకు తీసుకెళ్తారా, కౌన్సిల్ చేస్తారా? హ్యుమానిటిక్ అప్రోచ్ ఉండాలి. మీరు అక్కడ లాస్ట్లో చదివారు, ప్రాక్టికల్గా కొంచెం ఇంపాసిబులే, బట్ ఇట్ ఈస్ హ్యుమానిటిక్ అప్రోచ్. బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని రాశారు. అన్బార్న్ చైల్డ్ గురించి కూడా చట్టంలో ఉంది. వాడు పుట్టకముందే ఒక చట్టంలో అన్బార్న్ చైల్డ్ గురించి డిఫైన్ చేసి ఉంటుంది. సో పుట్టినోడికి, పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి, మైనర్ చైల్డ్ గురించి, అడల్ట్స్ గురించి, క్రైమ్ చేసేవాడికి, విక్టిమ్స్కి, ఇలా సీనియర్ సిటిజన్స్కి ఒక చట్టం ఉంది. సో రోల్ ఆఫ్ పోలీస్ ఏంటంటే, హౌ యూ బిహేవ్ విత్ యువర్ సీనియర్ సిటిజన్స్, హౌ యూ బిహేవ్ విత్ a normal person, how you behave with women, how you are going to behave with police. మీ క్లాసెస్లో ఉంది, ఐ థింక్ ఇన్ పేపర్ 1 ఆర్ పేపర్ 7, రోల్ ఆఫ్ పోలీస్, సీనియర్ సిటిజన్స్, ఇవన్నీ రాసున్నాయి కదా. సో మీకు అంటే ఆల్రెడీ అవన్నీ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసేసారు. మీరు డీల్ చేసేటప్పుడు ఇవన్నీ ఈ ప్రిన్సిపల్స్ని అప్లై చేయండి. ఫస్ట్ ఈ ప్రిన్సిపల్స్ ఎక్కడ కాదు ఉండాల్సింది, ఇక్కడ ఉంటే ఖచ్చితంగా అప్లై చేస్తాం. ఇవన్నీ అప్లై చేస్తూ అప్పుడు కేసులు వినండి. వినటానికి పేషెన్స్ తీసుకోండి, టైం సరిపోదు. కానీ అందరికీ 24 అవర్సే. మేము డాక్టర్ కీర్తి గారు చెప్తా ఉన్నారు, నైట్ 9:30, 10:30, కొన్నిసార్లు పడుకున్న తర్వాత కూడా కాల్స్ వస్తాయి, ఎర్లీ మార్నింగ్ కాల్స్ వస్తాయి. పేషెన్స్తో వినాలి. ఆ నిమిషం టైమ్లీ యాక్షన్ జరగాలి. జరగకపోతే మేబీ అయితే కౌన్సిలింగ్ చేయొచ్చు, లేకపోతే ఆ పర్సన్ అరెస్ట్ చేయొచ్చు, తీసుకొని వచ్చి కొంతసేపు అక్కడి నుంచి యాజిటేటివ్ మోడ్లోంచి తీసుకొని వచ్చి కూర్చోబెట్టచ్చు ఒక పక్కన. సో ఇలాంటివి టైమ్లీ యాక్షన్స్ జరిగితే కొంతవరకు అఫెన్సెస్ తగ్గుతాయి. టైమ్లీ యాక్షన్ జరగనప్పుడు ఏమవుతుందంటే అఫెన్సెస్ పెరుగుతాయి. యాజిటేషన్ మోడ్లో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు మనిషి ఏ డెసిషన్ అయినా తీసేసుకుంటాడు. ఆ తర్వాత పీరియడ్ ఆఫ్ టైం, చాలా కాలం ట్రయల్ జరుగుతుంది కదా కోర్టులో, సంవత్సరాలు ట్రయల్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అంతకాలం ట్రయల్? ఫెయిర్ ట్రయల్. నేను కంప్లైంట్ పెట్టంగానే నేను కంప్లైంట్ పెట్టేశానని తీసుకోవడం కాదు, అవతల సైడ్ వాడిని కూడా మనం వినాలి, వాడి వర్షన్ కూడా వినాలి. వాడిని బాధించవచ్చు, బట్ ఆ సెక్షన్ కూడా మనం వినాలి. దాని వెనకాల ఏ కారణాలు ఉన్నాయో మనకు తెలియదు. ఈ మధ్య సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ఒక కేసు నాకు డాక్టర్ కీర్తి గారు అప్పగించారు. అదొక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కేస్. సబ్జుడైజ్ కాబట్టి నేను కేస్ పేర్లు డీటెయిల్స్ పెద్దగా ఓపెన్ అప్ చేయను. బట్ అక్కడ ఫీమేల్ ఎంప్లాయీ, నా పర్సెప్షన్లో ఫీమేల్ ఎంప్లాయీ ఈజ్ మిస్యూజింగ్ ది యాక్ట్. నేను ఫీమేల్ ఎంప్లాయీ తరపునే నేను రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి, ఆవిడతో కౌన్సిలింగ్ చేయాలి అని చెప్పారు. నా పర్సెప్షన్లో ఫీమేల్ ఎంప్లాయీ ఈజ్ మిస్యూజింగ్. సో గబగబా నేను రిటర్న్ స్టేట్మెంట్లో ఇలా జరిగిందండి, అలా జరిగిందండి, వేసేసేయండి, వాడికి శిక్ష, తీసేయండి, డిటైన్ చేయండి అని రిపోర్ట్ రాసేసి ఇచ్చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో అతని కుటుంబం, అతని పిల్లలు చట్టాన్ని నమ్మడం మానేస్తారు. చట్టం మీద గౌరవం ఉండదు ఎవరికి. చట్టాల మీద గౌరవం లేనప్పుడు అఫెన్సెస్ పెరుగుతాయి. అఫెన్సెస్ పెరిగితే మీకు వర్క్ పెరుగుద్ది. బందోబస్తుకి వెళ్ళండి. ఎందుకు వెళ్తారు కదా రేపటి నుంచి మీరంతా? ఎందుకు వెళ్తారు? యాజిటేషన్. అలాంటి మూడ్లో మీరు ఎలా డీల్ చేయాలి?
మీ పర్సెప్షన్ ఎలా ఉండాలి, ముందు వాళ్ళతో మాట్లాడండి. అసలు ప్రాబ్లం ఏంటి, ఏం జరుగుతుంది, ఎందువల్ల ఇంత యాజిటేషన్ వచ్చింది, మీరు చెప్పడానికి ట్రై చేయండి. రీసెంట్గా న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం, పోలీసు వాళ్ళు లాగా అవతలిసి రాస్తూ ఉంటారు. అది అమ్మాయి లేదు, అబ్బాయి లేదు. ఇంకా అమ్మాయిలు అయితే మరీ దారుణంగా లాగి పక్కనిసి రాస్తున్నారు. మేము ఈక్వలే, వీఆర్ ఈక్వల్, దట్ స్ట్రాంగ్, వి అడ్మిట్ దట్. మెంటల్గా మేము వెరీ స్ట్రాంగ్, బట్ ఫిజికల్గా వీఆర్ నాట్ దట్ స్ట్రాంగ్. ఆ సెన్సిటివిటీని డెవలప్ చేసుకోండి. లాగి ఇస్సురు అవతలేసేస్తే ఈ జాయింట్ జారింది, ఏమవ్వాలండి? జనరల్గా ఎక్కడ చూస్తూ ఉంటారంటే ఏదైనా కంపెనీ లాక్అవుట్స్లోనో ఇలాంటి వాటిలో ఎక్కువ చూస్తారు. సో వాళ్ళంతా వర్కర్సేగా, ఎప్పటి నుంచి ఆ చేతులు ఆ కాళ్ళతోనే వాళ్ళు పని చేసుకోవాలండి. మీరేం వాళ్ళకి భోజనం పెట్టట్లేదు, మీరేం వాళ్ళని మీ జీతంలోంచి ఒక సగం పార్ట్ వాళ్ళకి పంపట్లేదు. మీరు అలా లాగి ఇసిరేస్తే వాళ్ళకి ఏదైనా ఇంజ్యూరీ జరిగింది, జరగరాని ఇంజ్యూరీయే జరిగింది, ఎట్లా కాంపెన్సేట్ చేస్తాం దాన్ని, వాళ్ళ కుటుంబాన్ని? సో బాయ్స్, ప్లీజ్ బీ లిటిల్ సెన్సిటివ్. మెంటల్గా మేము ఫాల్స్ కంప్లైంట్స్ ఇస్తున్నప్పుడు, అలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు గట్టిగానే కూర్చోబెట్టి వార్నింగ్ ఇలా ఉండి, అవసరమైతే ఫాల్స్ కేసుల కింద ఏ సెక్షన్లు ఉన్నాయి? సిఆర్పిసిలో ఉంది. ఫాల్స్ కేసెస్ కింద కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత విక్టిమ్నే బుక్ చేసేయచ్చు, ఇది ఫాల్స్ కంప్లైంట్ అని. 188. సో అలాంటివి చేయండి, నో ప్రాబ్లం, అలాంటివి చేయండి, ఇబ్బంది ఏం లేదు. అంతేకాని ఫోర్స్ యూజ్ చేసి, మీ ఫిజికల్ ఫోర్స్ యూజ్ చేసి డీటైన్ చేయొద్దు. ఉమెన్ అనే కాదు, సీనియర్ సిటిజన్స్, చిల్డ్రన్, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇలాంటి వాళ్ళందరినీ సెన్సిటివ్గా చూడండి. మీరు అలాంటి డీల్ చేసినప్పుడు ఈ ప్రిన్సిపల్స్ అప్లై చేయండి. ఈ పని ఈ నిమిషం చేస్తే హీఈస్ ఈక్వల్ టు అస్, ఆ లిబర్టీ పోతే, వాడి ప్రెజెంట్ పోతే ఏం చేస్తాం? ఈ ప్రిన్సిపల్స్ అన్ని అప్లై చేస్తూ ఏ కేసునైనా డీల్ చేయండి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళండి. 2 కేసెస్ ఉన్నాయి ఇక్కడ. నేను కేసెస్ చదువుతాను, మైక్ పాస్ అవుతుంది. ఈ కేసెస్ చాలా రిమార్కబుల్ కేసెస్. లా చదువుతున్నప్పుడు జ్యూరిస్ప్రుడెన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది మాకు. సో జ్యూరిస్ట్, చాలా ఎమినెంట్ జ్యూరిస్టులు అందరూ కలిసి లాని ఎలా తయారు చేయాలి ఏంటి అని బాగా మోరల్ వాల్యూస్, సొసైటీ, లైక్ ఇవన్నీ అప్లై చేసుకుంటూ, ఫిలాసఫీ అన్నీ అప్లై చేసుకుంటూ చట్టాలని తయారు చేయడానికి ఒక థియరీ, అది జ్యూరిస్ప్రుడెన్స్. సో దానిలో ఇవి ప్రామినెంట్ కేసెస్. ఫస్ట్ కేసు ఏంటంటే, మైక్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ప్లీజ్ మధ్యలో ఉండరా, ఇఫ్ సమ్వన్ ఈజ్ ఆస్కింగ్. Five persons who need transplantation, each one or ఇదే ఈ కేసు ఏంటంటే, 5 పేషెంట్లు ఒక డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. 5 5 డిఫరెంట్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఒకరికి హార్ట్, ఒకరికి లివర్, ఒకరికి కిడ్నీ, ఒకరికి కన్ను, ఇంకొకరికి ఇంకోటి ఏదో ఒక 5 ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అదే హాస్పిటల్, ఆ రోజే వాళ్ళకి ఆపరేషన్ చేయాలి, లేకపోతే చచ్చిపోతారు అలా 5. అదే హాస్పిటల్కి ఫీవర్తో ఒక హెల్దీ పేషెంట్ వచ్చాడు. బయట వెయిట్ చేస్తా ఉన్నాడు డాక్టర్ని కలవడం కోసం. డాక్టర్ గారు ఆలోచిస్తున్నారు అనమాట, ఈ హెల్దీ పేషెంట్ని చంపేస్తే ఆయన 5 ఆర్గాన్స్ తీసుకుంటే, ఒక్కడి దగ్గర నుంచి 5 ఆర్గాన్స్ తీసుకుంటే ఈ 5 పెట్టేయచ్చు కదా, పెట్టేయచ్చు. ఈ ఒక్కదానికి మాత్రం అందరు కలిపి హ్యాండ్ రైజ్ చేయండి. పెడితే మంచిదే, 5 బతుకుతారు కదా అనేవాళ్ళు ఎంతమంది?
ఎవ్వరు ఎత్తట్లేదు చెయ్యి. పెట్టకూడదు. కొంతమంది ఎత్తలేదండి అంటే నేను పెట్టొచ్చు పెట్టకూడదు అనే దాని మధ్యలో ఏమన్నా ఉన్నారా? చెయ్యి ఏమన్నా నొప్పిగా ఉందా? ఇప్పుడు బ్రేక్ వెళ్ళి వచ్చారు కదండి, టీ స్నాక్స్ స్నాక్స్ ఓన్లీ టీయా? కొంచెం ఎనర్జీ వచ్చి ఉంటుంది కదా. టీ మన ఇండియన్స్ లో టీ ఈజ్ బూస్టింగ్. అమ్మాయిలు అందరు ఎత్తారండి, అబ్బాయిలు అస్సలు ఎత్తట్లా. ఫిజికల్ ఫోర్స్ ఉందని ఒప్పుకున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు చేయకూడదు అనే విషయం మీద అందరూ ఎత్తారు కాబట్టి సో చేయకూడదు అనే దాని మీద వెళ్దాం. ఎందుకు చేయకూడదు అనే విషయం మీద ఎవరైనా గర్ల్స్లోంచి ఒకళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్ని చెప్పండి. ఒక్కళ్ళు అని చెప్పాను, ఆ ఒక్కళ్ళు లేచి నించొని చెప్పండి ప్లీజ్. ఆ వ్యక్తి జీవించే హక్కు భంగం కలిగించినట్టు అవుతుంది మ్యామ్. ఆర్టికల్ 21 ప్రకారం అది చేయకూడదు మ్యామ్. ఓకే, బాయ్స్ నుంచి ఎవరైనా చెప్తారా? కొంచెం ఇలాబరేటివ్గా బాగా చెప్పొచ్చండి. నాకు ఆర్టికల్ 21 ఈ చెప్పాల్సిన అవసరం లేదండి. మీ పర్సెప్షన్ ఏంటో చెప్పండి చాలు. ఒక నార్మల్ పర్సన్గా మీ పర్సెప్షన్ ఏంటి, ఎందుకు చేయకూడదు? అక్కడ ఆ వ్యక్తి యొక్క జీవించే హక్కును కోల్పోతున్నాడు కాబట్టి మనకి రైట్స్, జీవించే హక్కు అనేది వేరే వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకే మనకి రైట్స్ ఇవ్వబడ్డాయి. కాబట్టి అక్కడ ఒక వ్యక్తి అయినప్పటికీ అతను ప్రాణం కోల్పోతున్నాడు కాబట్టి దట్ ఈస్ రాంగ్ మ్యామ్. ఒకవేళ ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ టు యూ. ఒకవేళ ఆ పర్సన్ నేనే ఇచ్చేస్తాను అంటే తీసుకుంటారా? రాగండి, ఆయన చెప్తారు. రాంగ్ మ్యామ్. అది కూడా తీసుకోరా? అది కూడా ఆయనే ఇచ్చేస్తాను అంటున్నాడుగా. అంటే పర్సనల్ లైఫ్ కూడా అతని లైఫ్ ని కూడా అతను తీసుకోవడానికి చట్టం ఒప్పుకోదు మేడం. ఓకే, థ్యాంక్ యూ. మన పర్సనల్ లైఫ్ని మనం జీవిస్తూ ఉండంగా తీసుకునే హక్కు మనకు లేదు. అలాగే మన లైఫ్ని మన కన్సెంట్ ఉన్నా కూడా పక్కన వాళ్ళు తీసుకునే హక్కు కూడా వాళ్ళకి లేదు. ఇక్కడ 5గురా ఒక్కళ్ళా కాదు, ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళదే. సో ఈ పర్టికులర్ కేసులో మీ అందరికీ చాలా బాగా అర్థమైంది. ఈక్వాలిటీని, లిబర్టీని బాగా అప్లై చేస్తున్నారు. సెకండ్ కేస్, ఇది కేస్ ఆఫ్ క్యానిబాలిజం. క్యానిబాలిజం అంటే ఏంటి? ఎవరైనా ఒక్కరు చెప్పచ్చు? మైక్ తీసుకొని చెప్పండి. క్యానిబాలిజం. వాట్ ఈస్ క్యానిబాలిజం? కన్స్యూమింగ్ మనిషే తింటే క్యానిబాలిజమేనా? మేడం, మనిషే కాదు, సేమ్ స్పీసీస్ తింటే క్యానిబాలిజం. ఓకే, యు ఆర్ రైట్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది లండన్లో ఒక ఇన్సిడెంట్. ఒక షిప్లో ఉన్న 4 members 5 members క్రూ 4 members ఉన్నారు. ఈ 4 members క్రూ షిప్లో వెళ్తా ఉన్నప్పుడు సడన్గా స్టార్మ్ వచ్చింది. సో స్టార్మ్లో వాళ్ళు ఎక్కడ షోర్కి రావడానికి ఛాన్స్ లేదు. కొంతకాలం వాళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది సీ మధ్యలో. వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ అంతా అయిపోయింది. సో వాళ్ళు బతకాలి. ఎన్ని రోజులు ఉన్నారు? 19 days ఉన్నారు. స్టార్వింగ్, హంగర్. ఆకలి వేస్తే ఒక గంటకే కోపం వచ్చేస్తుంది, విసుగొచ్చేస్తుంది, తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఏం చేస్తామో కూడా తెలియదు కొన్నిసార్లు కోపం వస్తే. సో అలాంటిది వాళ్ళు 19 days ఉన్నారండి. 19 days తర్వాత ఆ షిప్లో ఒక ఆయన డిసైడ్ చేశాడు, కెప్టెన్, ఎవరినైనా ఒకరిని చంపి తిందాం, అప్పుడు మిగతా 3 బతకచ్చు కదా అని డిసైడ్ చేసుకున్నాడు ఆయన. మిగతా 3తో కూడా డిస్కస్ చేశాడు. చంపి తినడానికి ఎవరైతే బాగుంటుంది అంటే దానిలో క్యాబిన్ బాయ్ ఉన్నాడు. ఈజ్ 19 years old. హీఈస్ అన్ ఆర్ఫన్.
అతనికి ఎవ్వరూ లేరు. ఈ మిగతా ముగ్గురికి ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాడిని చంపి తింటే మిగతా ముగ్గురు సర్వైవ్ అవ్వచ్చు. ఎందుకంటే వాడికంటే ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు, ఉన్నా పోయినా ఒకటే. ఉన్నా పట్టించుకునేవాడు లేడు, పోయినా పట్టించుకునేవాడు లేడు. సో చంపి తినేయచ్చు అని డిసైడ్ చేసుకున్నారు. చంపారు, తిన్నారు కూడా. ఇది ట్రూ ఇన్సిడెంట్. చంపారు, తిన్నారు కూడా. తర్వాత వాళ్ళంతా షోర్కి వచ్చారు. ఇది ట్రయల్కి వెళ్ళింది. ఇది మర్డరా కాదా? మర్డర్ అనేవాళ్ళు ఎంతమంది? మర్డర్ కాదనే వాళ్ళు ఎంతమంది? లేదండి, మైక్ ఇక్కడ ఇవ్వండి, వాళ్ళే చెప్తారు సమాధానం మనకి. రీసెంట్గా ఇదే కేసు సార్ చెప్పారు మేడం. సేమ్ కేసుని సార్ చెప్పారు. అంటే అలా ఐలాండ్కి అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకు సోర్సెస్ తినడానికి సోర్సెస్ ఏం లేనప్పుడు ఇలా ఒక పాపను చంపడం తినేయడం కానీ ఏమైనా ఉంటే అది మర్డర్ కాదని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇస్తుందని చెప్పారు. ఎందుకంటే అది విని మీరు వెంటనే మీరు జడ్జిమెంట్ ఇచ్చేసారు ఇక్కడ. ఆయనకి ఇవ్వండి, దట్ మ్యాన్ ఇవాళ 3rd ప్రైజ్ తీసుకున్న ఆయనకి ఇవ్వండి. యాక్చువల్గా జనరల్ ఎక్సెప్షన్ సెక్షన్ 81 ఇక్కడ అప్లై చేయొచ్చు మేడం. టు అవాయిడ్ బిగ్ హార్మ్ వీ కెన్ కాజ్ స్లైట్ హార్మ్, సో దట్ టు సర్వైవ్ దెమ్ వీ కెన్ మేక్. What is that big harm happening there? Big harm in the sense they have threat to their own lives. Because having harm to their own life, is it harm? నా ప్రాణానికి హామ్ జరిగితే accident might be not harm, but an accident might. యాక్సిడెంట్ అంటే వాళ్ళ ముగ్గురికి జరిగేది యాక్సిడెంటా? మిగతా వాళ్ళు their life కి, వాళ్ళ లైఫ్ కి జరిగేది అంటే వాళ్ళ సెల్ఫ్ కోసమే వాళ్ళు చేసుకుంటున్నారు కదా. అవును మేడం. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం లేదు కదా. లేదు, క్రిమినల్ ఇంటెన్షన్ కూడా లేదు కదా మేడం. క్రిమినల్ ఇంటెన్షన్ అంటే వాళ్ళకి లేదు. బేస్డ్ ఆన్ అంటే వాళ్ళకి తెలియాలి, కావాలని చేసింది కాదు. ఇన్ ఆర్డర్ టు సిచువేషన్స్ ని ఓవర్కమ్ చేయడానికి అలా చేశారంట. ఐ మీన్ ఇట్ విల్ కమ్ అండర్ సెక్షన్ 81 ఆఫ్ జనరల్ ఎక్సెప్షన్. ఓకే, థ్యాంక్ యూ. గర్ల్స్ నుంచి ఎవరు చెప్తారు? ఆయనని కాంట్రాడిక్ట్ చేస్తూ ఇక్కడ ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎవరో ధైర్యంగా నుంచి ఆయన కాంట్రాడిక్ట్ చేయడంలో హీఈస్ అన్ ఎక్స్పర్ట్. సో ఆన్సర్ చెప్పొచ్చు. మీ ప్లీజ్ టేక్ ద మైక్. హీ కుడెంట్ హియర్, రైట్? హీల్ గివ్ ద రెస్పాన్స్. సెక్షన్ 81లో ఏం చెప్తుందంటే ఎవరికైతే హార్మ్ జరగబోతుందో అతని లైఫ్ సేవ్ చేయడానికి మనం అతనికి ఏదైనా లిటిల్ హార్మ్ చేయొచ్చు. మనకేదో కరెక్ట్ జరగాలని చెప్పేసి అతని లైఫ్ ని హార్మ్ చేయకూడదు. అది 81 సెక్షన్ లో అలా లేదు కదా. సో అట్ ద సేమ్ ఇంటెన్షన్ తో అని కూడా లేదు. ఎనీవేస్ ఇట్స్ గుడ్, ఇట్స్ కరెక్ట్. ఈ పర్టికులర్ డిబేట్ హార్డ్వర్డ్. సో అక్కడ చాలా మంది అక్కడ చాలా మంది రెస్పాన్సెస్ ఇచ్చారు. ఆ రెస్పాన్సెస్ హార్డ్వర్డ్ యూనివర్సిటీ అంటే చాలా గొప్పగా చూస్తాం. అలాంటి అనంతపూర్లో కూడా వింటున్నాను నేను. ప్లీజ్ క్లాప్. సో అక్కడ చెప్పిన ఆయన కరెక్టే, ఇక్కడ చెప్పిన ఈవిడ కరెక్టే. దానికి ఫ్యూ ఎక్సెప్షన్స్ అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. సో ఇట్స్ ఎ డిబేట్. హౌ డు యూ పర్సీవ్ థింగ్స్, ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు మీరు థింగ్స్ని అనేది అర్థం చేసుకోవడానికి ఇలాంటి కేసెస్. ఓకే, మీరు చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అకార్డింగ్ టు అంటే 302 సిఆర్పిసి అదే ఐపీసీ ప్రకారం మర్డర్ అంటే హత్య అంటే వాళ్ళకి దురుద్దేశం ఉండాలి. ఓకే, అక్కడ వాళ్ళు సర్వే అవ్వడానికి చంపారు తప్ప వాళ్ళకి మర్డర్ చేయలేదు. సో అది హత్య కింద పరిగణింపబడదు మేడం, దానికి ఎక్సెంప్షన్ ఉంటుంది. ఓకే, అయితే ఈ పర్టికులర్ కేసులో జడ్జ్మెంట్ కూడా చెప్పారు. ఇట్ ఈస్ నాట్ మర్డర్ అని జడ్జ్మెంట్ వచ్చింది. అయితే మీరు చెప్పేవన్నీ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒక్కొక్క జడ్జిది, ఒక్కొక్క జ్యూరీది, ఒక్కొక్క పర్సెప్షన్.
ఉంది. సో వీళ్ళు చెప్పింది కరెక్టే, ఇక్కడ వచ్చిన 2 రెస్పాన్సెస్ కరెక్టే. ఇక్కడ ఒకటి ఆలోచించాలి, ఈ కేసు ఎందుకు చెప్పానంటే ఆ పర్సన్కి ఎవరు లేరు, ఏమైపోయినా పర్లేదు, ఇస్తానండి, ఎవరు క్వశ్చన్ చేయరు, ఎవరు కోర్టులో కంప్లైంట్లు ఎవరు రారు అని అనుకోవద్దు. అది ఎక్కడో సీలో జరిగింది, వాడికి ఎవరు లేరు. ఎలా ట్రయల్ జరిగింది? మేమున్నాం. అలాంటివి అని ఉంటే గబగబా కోర్టుకి తీసుకెళ్లి పిల్లేయడానికి మేమున్నాం. వైజాగ్లో రోడ్డు మీద పడుకున్న ఒక అదేంటి ఆవిడ్ని రేప్ చేసిన ఇన్సిడెంట్ జరిగింది వెరీ రీసెంట్గా. ఆవిడకి ఎవరూ లేరు, ఎవరూ రారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే కోర్టుల్లో వేయడానికి ఏమన్నా చేసేయచ్చు అనే ఒక పర్సెప్షన్ ఉంటే అది మానుకోండి. ఆ పర్సన్కి ఎవరున్నా లేకపోయినా అతనికి జీవించే హక్కు ఉంది. ముందు ఆ హక్కుని మన స్వలాభం కోసం తీసేసే హక్కు మనకు లేదు. సరే, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళు బతకాలి. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఇచ్చిన వాళ్ళని అడుగుతాను. ఇటువైపు మా అమ్మాయిలు బాగా ఇచ్చారు, సో వాళ్ళని అడుగుతాను. ఇప్పుడు షోర్కి తొందరగా వెళ్ళిపోయింది ఈ అబ్బాయి చచ్చిపోయాక, ఇంకొన్ని రోజులు లేట్ అయిద్ది. ఈసారి షిప్ క్యాప్టెన్నే చంపాల్సి వస్తుంది. ఓకేనా? ఎంతమందిని చంపుకుంటూ వెళ్తాడు? న్యాచురల్గా స్టామ్ ఎప్పుడు ఆగిపోతుందో మీకు ఎలా తెలుసు? సునామీ వచ్చింది, మనకేమైనా ఫోన్ చేసిందా? సో స్టామ్ ఆగిపోద్దో లేదో తెలియదు మనకి, వీళ్ళు చంపేసినప్పుడు కదా. ఇంకొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అదే స్టామ్, అప్పుడు మళ్ళీ బతకాల్సి వస్తుంది. వీళ్ళంతా మళ్ళా హంగర్ వస్తుంది, మళ్ళా ఫీల్ అవుతారు, మళ్ళా ఎవరినైనా చంపేద్దాం అనుకుంటాడు. ఈసారి షిప్ కెప్టెనే చచ్చిపోవాలి. మనకు ఓకేనా? షిప్ కెప్టెన్కి ఓకేనా అది? లేకపోతే చిట్స్ వేస్తారు ఆ 4 నేమ్స్తో. షిప్ కెప్టెన్ పేరే వచ్చింది చిట్లో. ఓకేనా? షిప్ కెప్టెన్ ఇచ్చేస్తాడా? అప్పుడు ఏంటది మరి? మర్డరేనా? అప్పుడు చేసింది ఏంటి? వాడిని చంపింది ఏంటి? ఇక్కడ ఎవరో ఆన్సర్ చెప్తారు, మ్యామ్ దేర్ ఇస్ సమ్వన్ టు ఆన్సర్ అన్నారు కదా. వాళ్ళెవరికో మైక్ ఇవ్వండి ఆ మధ్యలో. చెప్పండి సార్, ఆన్సర్ చెప్పండి. అంటే ఇప్పుడు జరిగింది మర్డర్ కాదన్నారు కదా మేడం, అందుకని చెప్పి. అంటే మర్డర్ కాదంటే ఇప్పుడు ఎవరైనా బజార్లో ఎవరైనా ఉన్నారు, రోడ్డు మీద ఎవరైనా ఉన్నారు, ఎవరైనా వెళ్తున్నారు, వేరే వాడిని ప్రాణం కాపాడడం కోసం లేదా ఇంకో దానికోసం ఆమె దగ్గర ఒక పర్సు ఉంది, లేదంటే బంగారం ఇంకోటి ఉంది, అది లాగేటప్పుడు వీడు ఎందుకు చేస్తున్నాడంటే ఆ బంగారం లేదంటే పర్సు ఎందుకు తీసుకుంటున్నాడంటే ఇంకో వాళ్ళ ప్రాణాలు కాపాడదామని చెప్పి అది లాక్కుంటున్నాడు. మరి అది నేరమా నేరం కాదా? ఏంటండి నాకు క్వశ్చన్ అర్థం కాదా? ఇంకొకసారి చెప్పండి సార్, పర్లేదు. యూ షుడెంట్ లాఫ్. నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే నాకు తెలుగు రీడింగ్ రైటింగ్ చాలా కొద్ది సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. సో మోస్ట్లీ అందరి తెలుగు లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. నాకు కూడా కొన్ని పదాలు చదవడం కష్టం, కొన్ని మాట్లాడటం కష్టం. ఇప్పుడు కౌన్సిలింగ్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ నేర్చుకోవాల్సి వచ్చింది. అందుకే నేను చాలా పెద్ద పెద్ద పదాలు వాడాను. మా మదర్ చూసి అడుగుతున్నారు, నీకు తెలుగు చాలా బాగా వచ్చింది, ఎందుకంటే నాకు ఎప్పుడు నా స్టడీస్లో తెలుగు పేపర్ లేదు. సో నాకు ఇంట్లో మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగు వచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద పదాలు వాడుతాను. ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదు. వై ఆర్ యూ లాఫింగ్? అంటే వాళ్ళు అందుకు నవ్వట్లేదు మేడం. యాక్టర్గా జెండర్ సెన్సిటివిటీలో క్లాస్లో అమ్మాయిలు ఆన్సర్లు చెప్తుంటే పెద్దగా నవ్వుతారు. రైట్? మీరు కూడా చేసే ఉంటారు ఈ పనులు. అమ్మాయిలేంట్రా ఆన్సర్ చెప్పేదని నవ్వుతారు కదా. సరే, అబ్బాయిలు నవ్వారంటే వాళ్ళు
తర్వాత చూసుకుంటారు హాస్టల్కి వెళ్ళాక. మీరెందుకు నవ్వడం? Please continue. లేదు మేడం, వాళ్ళు నేను లేచి నిలబడ్డా అని నవ్వుతున్నారు. వేరే రీజన్ లేదు. చెప్పండి సార్. ఏం లేదు మేడం, జస్ట్ ఇంత ముందు ఒక ఇన్సిడెంట్ చెప్పారు మీరు. అందులో ఆ కుర్రోని చంపడం అనేది నేరం కాదని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు బజార్లో ఎవరన్నా ఒక వ్యక్తి వెళ్తున్నారు, అతని దగ్గర ఏదన్నా గోల్డో లేదంటే ఇంకో పర్సో లేదా డబ్బులో ఉన్నాయి. ఇంకో మనిషి ప్రాణం కాపాడడం కోసం వేరే ఒక కుర్రోడు వెళ్ళి అతను ఆ పర్స్ లాక్కోవడం కానీ లేదంటే ఆ చైన్ లాక్కోవడం కానీ చేసేటప్పుడు ఆ మనిషి యొక్క ప్రాణం పోయింది. అప్పుడు అది నేరం అవుతుందా, నేరం కాదా? ఇందాక నేరం కానప్పుడు ఇది కూడా నేరం కాదు ఆ వ్యక్తికి. ఎందుకంటే మరి వేరే సోర్స్ లేదు, డబ్బులు సంపాదించుకోవడానికి కానీ లేదంటే ఆ ప్రాణం కాపాడుకోవడానికి కానీ వాళ్ళ తల్లో లేదంటే చెల్లో కావచ్చు, లేదంటే భార్య కావచ్చు. దాని గురించి చెప్తాను. ఎస్, యూఆర్ కరెక్ట్. సరే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలా. నెక్స్ట్ షిప్ డ్రైవర్నే చంపితే ఓకేనా? చిట్టిల్లో ఆయన పేరు వస్తే ఓకేనా? ఇంకొక 10 రోజులు ఉంటుంది, షిప్ డ్రైవర్ని చంపేస్తాం, అప్పుడు 2 మిగులుతారు. ఇంకో 10 రోజులు ఉంటుంది స్టామ్, ఇంకోటి చంపేస్తాం, అప్పుడు ఇంకొకడే మిగులుతాడు. ఇంకో 10 రోజులు ఉంటుంది, ఎవరిని తింటానికి ఉండడు, వాడే చచ్చిపోతాడు. అది ఓకేనా మనకి? లేదు మేడం, యాక్చువల్గా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఇదైతే అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే తనకే ఆపరేషన్ తెలుసు కాబట్టి దెర్ ఇస్ లిటిల్ హోప్. I mean, we don't know when the storm will stop. There is a little hope. He will sail to the shore. So that is the intention. If he itself commits suicide or whatever he may cause to death, then there won't be any chance. So out of larger scope, it is better to accept him from that. మీరు చెప్తాన్నారు. యా, అదే చెప్దాం అనుకున్నాం మ్యామ్. అంటే ఇప్పుడు ఆయన చంపేసిన ఆయన చచ్చిపోయినా మిగతా 2 బయటికి రాలేరు, ఎందుకంటే వాళ్ళకి డైరెక్షన్స్ తెలియవు, ఆ నావిగేషన్ చేయాలి అనేది తెలియదు. దానికోసం ఆయన చంపేస్తే వీళ్ళు కూడా లైఫ్ లాస్ అయిపోతారు. దానివల్ల నో ఛాన్స్. ఇంకో చంపకూడదు అంటే తెలివి ఉంటే చంపకూడదు మ్యామ్. మిగతా వాళ్ళు అది తెలివిగలతనం. అంతే. డిస్ఆనెస్ట్లీ, ఫ్రాడులెంట్లీ, ఇంటెన్షనల్లీ ఇవన్నీ వస్తున్నాయి అక్కడ. మరి ఇంటెన్షన్ అక్కడే కదా కనిపిస్తుంది. లైఫ్ కాపాడుకోవడం కోసం తెలివిగా ఈ షిప్ డ్రైవర్ ఉంటేనే మనం షోర్ కి చేరుకుంటాం. అంతే, లైఫ్ కాపాడుకోవాలి కాబట్టి. సో మిగతా 2 ఎవరో ఒకరు వేసేస్తాడు. ఎనీవేస్, చాలా బాగా ఆన్సర్ చేశారు. ఇట్ ఈస్ రియల్లీ ట్రూ. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. మీకు సెక్షన్లో ఒకటి కనిపిస్తుంది, రియాలిటీలో వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఇది మర్డరే, కొన్ని చోట్ల ఇది మర్డర్ కాదు. ఎందుకంటే నావిగేషన్ తెలిస్తే 3 బతకచ్చు కదా. దీన్ని ఏమంటారంటే యుటాలిటేరియనిజం, బెంథమ్స్ యుటాలిటేరియనిజం అంటాం. గ్రేటర్ గుడ్ టు గ్రేటర్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఆయన చెప్పారు ఆ విషయం. ఎక్కువ మందికి లార్జర్ స్కోప్ ఆఫ్ బెనిఫిట్ ఉంది కదా అని ఈ ప్రిన్సిపల్ అప్లై చేద్దాం అనుకున్నారు. బట్ దీని మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, దీని మీద చాలా క్రిటిక్స్ ఉన్నాయి. గ్రేటర్ గుడ్ టు గ్రేటర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అప్లై చేసుకుంటూ పోతే చాలా కష్టం. నెక్స్ట్ స్లైడ్. సో గ్రేటర్ గుడ్ టు గ్రేటర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కంటే కూడా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని అప్లై చేస్తే బాగుంటుంది. ప్రతి విషయంలో కూడా, ప్రతి కేసులో, ప్రతి ఇన్సిడెంట్లో దేర్ ఆర్ 2 principles of natural justice in India. No one should be made judge in his own case. Rule against bias. Hear the other party. Rule of fair hearing. వీటిల్ని ఆర్టికల్ 1421లోను అది గనక ఈ ఫెయిర్ హీరింగ్ జరగకపోయినా, ఫండమెంటల్ రైట్స్కి ఎక్కడైనా ఇది జరిగినా కూడా ఆర్టికల్ 32-226 సుప్రీంకోర్టు అండ్ హైకోర్ట్స్కున్న ఎక్స్టెన్సివ్ పవర్స్ని ఉపయోగిస్తుంది. సో మనం ఏ కేసు చూసినా కూడా నో వన్ షుడ్ బి మేడ్ జడ్జ్ ఆఫ్ హిస్ ఓన్ కేస్. నా కేసుని నేనే జడ్జి చేసుకుంటే, ఇది అన్ని చోట్ల ప్రొఫెషనల్ బయాసింగ్, పర్సనల్ బయాసింగ్. I shouldn't be the one to judge myself.
నేనే నిర్ణయం తీసుకొని నా కేసులో నేనే జడ్జ్మెంట్ ఇవ్వకూడదు. జడ్జ్మెంట్ అంటే అట్ ఎవ్రీ డెసిషన్, ఇట్స్ నాట్ ఇన్ కోర్ట్. ప్రతి విషయంలో కూడా ఇది అప్లై చేయాలి. మనం జడ్జ్మెంట్ ఇచ్చేసి పర్లేదండి షిప్ డ్రైవర్ని చంపకుండా ఉంటేనే షిప్ షోర్కి వెళ్ళిపోద్ది, అప్పుడు మిగతా ఇద్దరైనా బతుకుతారు. ఎలా షిప్ డ్రైవర్ ఆ నిర్ణయం తీసేసుకున్నాడు? అతను అప్లై చేయాలి కదా, వాడికి కూడా బతికే హక్కు ఉంది. పర్సనల్ బయాస్, నేను బతికితే చాలు, నా వెనకాల నా కుటుంబం బతికితే చాలు. మనం ఇవి యు హ్యావ్ దిస్ ఇన్ యువర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఫండమెంటల్ రైట్స్లో అందుకే ఉన్నాయి. ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్. ఇవి ఒక్క ఇండియానే కాదు, ఇంటర్నేషనల్గా యూజ్ చేస్తున్న ప్రిన్సిపల్స్ ఇవన్నీ. దెన్ హియర్ ది అదర్ పార్టీ. నేను నాకు చెప్పినట్టు కసబ్ కేస్, కసబ్ ట్రయల్ చేసేటప్పుడు ఆ ట్రయల్ చేసిన జడ్జ్మెంట్ మీరు ఒకవేళ గూగుల్ చేసి చదివితే ఆవిడ జడ్జ్మెంట్లో చాలా క్లియర్గా స్టెప్స్ అన్నీ రాశారనమాట. హౌ హీ వాజ్ డాన్సింగ్ ఇన్ ద కోర్ట్, హౌ హీ వాజ్ అబ్యూజింగ్ ఇండియన్ లా. ఏం చేస్తారు మీరు? చేశాను ఏంటంట, నేనే చేశాను, టీవీలో చూశారు కదా, ఇవన్నీ మాట్లాడుతా ఉన్నాడు అతను. ఆవిడకి ఎంత బీయింగ్ ఎన్ ఇండియన్, బీయింగ్ ఇన్ పవర్, ఒక జడ్జిగా ఆవిడకి డిస్క్రిషనరీ పవర్స్ ఉండి కూడా ఆవిడంతా భరించింది. ఫెయిర్ ట్రయల్ జరిగింది అక్కడ. ఆవిడ జడ్జిమెంట్లో ఇవన్నీ రాశారు. అప్పుడు మౌనంగా ఉండి జడ్జిమెంట్లో మొత్తం అతను చేసినవన్నీ రాస్తూ తను ట్రయల్ ఎలా చేసింది, ఎలా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని తను ఎలా అప్లై చేశారు అనే విషయం రాశారు. సో వెన్ సమ్ కేస్ కమ్స్ టు ఎన్ ఎండ్, ఒక మీ ఎండ్ పాయింట్ దగ్గర మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్లీజ్ అప్లై దీస్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్లోనూ మీరు ఇవే చూశారు, న్యాచురల్ జస్టిస్లోనూ ఇవే చూశారు, రూల్ ఆఫ్ లాలోనూ ఇదే చూస్తారు. ఎన్ని చోట్ల ఈ విషయాన్ని మళ్ళీ 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 మర్చిపోతారని రాశారా? ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ కాబట్టి రాశారు. ఇవన్నీ అప్లై చేయండి. స్లైడ్లోకి వెళ్ళండి సార్. రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఎవరిదండి? ఒక ఆయన రూల్ ఆఫ్ లా చెప్పారు, అది ఎవరంతా చెప్తారా? ఆన్సర్ ఒక్కళ్ళు లేచి మైక్ తీసుకొని చెప్పండి. మైక్ వస్తుంది, ఎవరు చెప్తారో వాళ్ళు లేచి నిలబడి మైక్ తీసుకొని ఆన్సర్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ద లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే గ్రంథాన్ని ఏవి డైసీ గారు అనే దాన్ని అందులో ప్రతిపాదించారు. ఏవి డైసీ. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ హర్ ఎ క్లాప్. సో రూల్ ఆఫ్ లా, 3 basic principles. Supremacy of law. No man is above law. No man is punishable except for a breach of law. Equality before law. Predominance of legal spirit. Liberties and rights of the people must come from traditions and customs of the people and be recognized by the courts time to time. ఈ టైం టు టైం అనే విషయం మీద లీగల్ స్పిరిట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ మధ్య కొత్తగా ఒక చట్టం వచ్చింది. అదేంటో చెప్పండి. మీరు ఇక్కడ ఉండగానే వచ్చింది అది. ఎవరైనా ఒక్కళ్ళు మైక్ తీసుకొని చెప్పాలి. చదువుతాను నేను కింద. లిబర్టీస్ అండ్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ మస్ట్ కమ్ ఫ్రమ్ ద ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ద and be recognized by the courts time to time. ఇది చాలా కాంట్రవర్సీ కూడా అయింది. నాకు ఎవరో ఒకళ్ళు మైక్ తీసుకొని చెప్పాలి. నేను గ్రూప్ ఆన్సర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ట్రిపుల్ తలాక్. ఎస్, షీ ఈస్ కరెక్ట్.
టైం టు టైం సొసైటీలో ఉండే మార్పులు. ఇండియన్ మ్యారేజెస్లో హిందూ మ్యారేజ్, క్రిస్టియన్ మ్యారేజ్, స్పెషల్ మ్యారేజ్, ముస్లిం మ్యారేజ్ ఇలా జరుగుతున్నప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ని, ముస్లిం మ్యారేజ్ని సీక్రెట్ అని చెప్తాం. అయితే ముస్లిం మ్యారేజ్ని ఇట్స్ అ కాంట్రాక్ట్. చదువుతా ఉన్నప్పుడే ఇలా చదివాం. సో టైం అండ్ టైం చేంజ్ అవుతా ఉన్నప్పుడు ముస్లిం ఉమెన్ కూడా చదువుకోవడానికి వచ్చేసినప్పుడు వాళ్ళు ముస్లిం ఉమెన్ అవ్వడానికంటే ముందు ఇండియన్ ఉమెన్. సో వాళ్ళు కూడా యాజిటేషన్ మొదలైంది వాళ్ళకు కూడా. ఈ ట్రిపుల్ తలాక్ చాలా ఫ్యామిలీస్ చాలా కాలం సఫర్ అయ్యాయి. కొన్ని ఇయర్స్ దీని మీద కాంట్రవర్సీస్ జరిగాయి, పార్లమెంట్లో గొడవలు జరిగాయి, కొంతమంది పెద్ద పెద్ద లాయర్స్ కూడా దీన్ని అబ్జెక్ట్ చేశారు. బట్ స్టిల్ సుప్రీం కోర్ట్ ఈ ప్రిన్సిపల్ అప్లై చేసింది. అది సుప్రీం కోర్ట్ యొక్క గొప్పతనం. మన చట్టాల యొక్క గొప్పతనం అదే. టైం టు టైం ఏం జరుగుతుంది. సైబర్ క్రైమ్ వచ్చింది, ఇవరికి లేదు కదా, సెల్ ఫోన్స్ టెక్నాలజీ లేదు, ఇప్పుడు ఉంది, అందుకే సైబర్ క్రైమ్. సో లేటెస్ట్గా వెన్ థింగ్స్ ఆర్ చేంజింగ్ డే బై డే, మనం కొత్త కొత్త విషయాల్ని మన కల్చర్లోనికి, మన లైఫ్లోనికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు కొత్త కొత్త చట్టాలని వాటికి అప్లై చేసేవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి, వాటిని తీసుకొని వస్తున్నారు, ఎనాక్ట్ చేస్తున్నారు. సో అవి కూడా తెలుసుకోండి, రీడ్ దెమ్. అసలు ఈ చట్టం ఎందుకు చేశారు, ప్రతి చట్టం చేసే దాని వెనక ఒక కథ ఉంటుంది. అసలు ఈ చట్టం చేయటానికి వెనక ఏ కథ ఉంది, ఆ కథ తెలుసుకుంటే ఆ చట్టం అర్థమైపోద్ది. కథలు బాగా గుర్తుంటాయి, నాకు చాలా ఇష్టం. ఇప్పటికి కూడా నేను బుక్స్ బాగా చదువుతాను, స్టోరీ బుక్స్ బాగా చదువుతాను. కీర్తి గారు మా మదరు, కీర్తి గారు ఏమో లైఫ్లో తన స్టోరీస్ అన్నీ చెప్తా ఉంటారు. సో చాలా అటెంటివ్గా వింటాను. ఇంటికి వెళ్ళాక మా మదర్ చాలా స్టోరీస్ చెప్తారు, ఆవిడ చదివిన బుక్స్లో, న్యూస్ పేపర్స్లో, అవి కూడా వింటాను. వాటన్నిటిలోంచి నేను చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాను. నేను ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు అవన్నీ నాకు చాలా ఉపయోగపడతాయి. సో ఒక స్టోరీని చదివితే, ఒక సినిమా చూస్తే మీకు ఎక్కువ ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్లోనే చూపిస్తున్నాం. ఎందుకంటే సినిమాలో పాట అనగానే వెంటనే గుర్తొచ్చేస్తాయి, సినిమాలో సీన్ అనగానే వెంటనే గుర్తొచ్చేస్తాయి. ఫిదా సినిమాలో ఒక సీన్ ఉంది లాస్ట్లో, ఎంతమంది అమ్మాయిలకి ఆ సీన్ నచ్చింది? చాలా బాగుంటుంది ఆ సీను, నాకు కూడా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా నచ్చింది. సో ఎంతమందికి నచ్చింది? ఆ సీన్ ఏంటో చెప్పండి, చెప్పాలి. ఒకళ్ళు మైక్ తీసుకొని చెప్పాలి. ఏం సిగ్గుపడతారు ఎందుకు? నాకు ఆ సినిమా మొత్తం కంటే లాస్ట్లో జరిగిన ఒక చిన్న విషయం మాత్రమే ఎక్కువ గుర్తుండిపోయింది. ఎందుకంటే నేను అలా కోరుకుంటున్నాను, నాకు అది నచ్చింది. హీరో వరుణ్ తేజ్ ఇండియా వచ్చేస్తాడు, అబ్రాడ్లో చదువుకుని ఈవెన్ ప్రేమించాను కాబట్టి ఇండియా వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తానని చెప్పి హాస్పిటల్ కోసం చూస్తూ ఉంటాడు అనమాట. దట్ వాస్ ద లాస్ట్ సీన్ ఆఫ్ ద మూవీ కాదా? నాకు ఆ సీన్ నచ్చింది చాలా. అబ్బాయి ఎంతమంది అబ్బాయిలు ఇలా ఉంటారు, ఎంతమంది ఇలా ఆలోచిస్తారు, ఉంటే బాగుంటుంది అట్లీస్ట్. ఆవిడ ఏమంటారు, అమ్మాయి పేరేంటి? భానుమతి, హైబ్రిడ్ పిల్ల, సింగిల్ పీస్. ఆ అమ్మాయి సింగిల్ పీస్ కాదు, ఆ అబ్బాయి సింగిల్ పీస్ అక్కడ. సో ఎంతమంది సింగిల్ పీసులు ఉంటారు? సో అలా విజువల్గా ఏమైనా చూపిస్తే బాగా నచ్చుతాయి, స్టోరీస్ వింటే బాగా నచ్చుతాయి. సో ప్రతి చట్టం వెనకాల ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ తెలుసుకోండి. ప్రతి మనిషి వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీస్ తెలుసుకోండి. కొంచెం టైం ఇస్తే, కొంచెం కంపాషన్తో మాట్లాడితే మనుషులు చెప్పేస్తారండి. అది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా అవ్వచ్చు. కంపాషన్తో మాట్లాడితే వాళ్ళకి అదంతా చెప్పేస్తారు. సో ఓపికతో వినండి, హ్యావ్ పేషెన్స్. వాళ్ళ స్టోరీ విని మనం ఏం చెయ్యొచ్చు, చట్ట పరిధిలో చేయొచ్చా, లేదు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా చేయొచ్చా ఈ విషయాన్ని అని ఆలోచించి ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా అప్లై చేయండి. అందుకే ఈ ప్రిన్సిపల్స్ ఇక్కడ ఉండాలి.
ఎక్కడ ఉండవు సర్లా. ఆర్టికల్ 21, 19, 14 ఇక్కడ ఏం పనిచేయదు నాకు. ఇక్కడ ఇంక తర్వాత నేనేం ఎగ్జామ్స్ రాయట్లేదు కూడా. రాస్తే యూపీఎస్సీ, దానిలో ఈ క్వశ్చన్లు నన్ను ఏం అడగరు. బట్ నాకు ఇక్కడ ఉన్నాయి. మీరు రేపు ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళండి. ఇది హ్యూమన్ రైట్స్ గర్ల్స్. Prohibition on sex-based discrimination, right to be free from gender-based violence, right to marry with full and free consent, the prohibition of exploitation and prostitution. ఇందుకంటే చాలా ఉన్నాయి. నేను బేసిక్ ప్రిన్సిపల్స్ మాత్రమే చెప్పాలనుకున్నాను. సో ఉమెన్ అండ్ గర్ల్స్ని అనంతపూర్ జిల్లా అంటే నిన్న సాయంత్రం చెప్తున్నారు అనమాట. చైల్డ్ మ్యారేజెస్, తర్వాత ట్రాఫికింగ్ ఇక్కడ కొంచెం ఎక్కువే ఉంటుందండి, సర్వేలో తెలిసింది అని చెప్పారు. చైల్డ్ మ్యారేజ్ ఫుల్ అండ్ ఫ్రీ కన్సెంట్తో జరుగుతున్నాయా? సో ఈ రైట్స్ మరి వాళ్ళకి అప్లై అవుతాయిగా. రైట్ టు మ్యారీ విత్ ఫుల్ అండ్ ఫ్రీ కన్సెంట్ అప్లై అవుతుందిగా. ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఎక్కడుంది? కాన్స్టిట్యూషన్లోనే ఉంది. బీయింగ్ అన్ ఇండియన్, they have got these rights. When something happens against these things, అది against the constitution జరుగుతుంది. దానికోసం మళ్ళీ చైల్డ్ మ్యారేజ్ లేకపోతే ప్రొహిబిషన్ ఇవన్నీ అప్లై చేయవసరం లేదు. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్లోనే ఉంది, రైట్ టు మ్యారీ విత్ ఫుల్ అండ్ ఫ్రీ కన్సెంట్ అని. Right against right to be free from gender-based discrimination. ఇక్కడ ఒక ఓపెన్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇద్దరికి ఎంతమంది అబ్బాయిలు సబ్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ పీటీసీ అనంతపూర్, 90% who are unmarried here, 10% వదిలేస్తున్నాను. ఆ 10% హ్యాపీగా ఉండొచ్చు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ని మీ లైఫ్లో అప్లై చేయబోతున్నారు. మాకు సేల్ బోర్డు లేదు, ప్రైస్ ట్యాగ్ లేదు నాకు అని చెప్పేవాళ్ళు ఎంతమంది? డౌరీ చెయ్యి కొంచెం లెగిస్తుందండి, కొంచెం పైకి లేవండి. అరుణ గారు, ఇక్కడంతా రికార్డ్ అవుతుందిగా. ఫ్యూచర్లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఒకసారి అప్లై చేయొచ్చండి. ఓకే, ఇదంతా రికార్డ్ ఉంది, యూట్యూబ్లో కూడా రికార్డ్ ఉంది ఇది. సో ఫ్యూచర్లో మనం వేసేయచ్చు. 20% ఎత్తారండి, 20% ఎత్తారు అంతే. సరే, నౌ ఫర్ గర్ల్స్, ఎంతమంది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం కొనుక్కోవట్లేదు? ఇది కూడా రికార్డెడ్. ఓకే ఓకే, ఇది కూడా రికార్డెడే. రేపు మీరు కూడా వచ్చి అంటే నెగిటివ్గా మాట్లాడట్లేదు. You should have a very happy married life. But still మాట్లాడితే ఇదిగో ఈయన ఫస్ట్ ఉన్నాడు కదా, ఈయన యూట్యూబ్లో పట్టుకొని చూపిస్తారు. మేడం వాళ్ళందరూ అప్పుడు చెయ్యెత్తారండి, సో చెయ్యెత్తిన దాని ప్రకారం వీళ్ళు తీసుకొని ఉండరు, ఇదేదో ఫాల్స్ ఎలిగేషన్ అయ్యి ఉంటుంది సార్ అని ఈయనే చెప్తారు వచ్చి సాక్ష్యం కోర్టుకి. దీస్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్స్. మన చట్టాలు చదువుకుంటున్నాం, మన లైఫ్లోనే అప్లై చేసుకోవాలి వాటిని. పక్కనోడి లైఫ్ అప్లై చేయడానికి మనం రెడీ అవుతాం. మనం చదివేశాం కదా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి. మరి ఎందుకు అబ్బాయిల్లో ఎవరు సేల్ మా దగ్గర ప్రైస్ ట్యాగ్ లేదండి అని ఎందుకు అనట్లేదు? ప్రైస్ ట్యాగ్ ఎంతకుందో ఏమైనా చెప్తారా? ప్రైస్ ట్యాగ్ ఎంతకుందో ఏమైనా చెప్తారా? బార్ కోడ్ ఏమైనా ఉందా? సబ్ ఇన్స్పెక్టర్కి ఏమైనా బార్ కోడ్ ఉందా స్పెషల్గా?
చెప్పండి ప్లీజ్, తెలుసుకోవాలని ఉంది నాకు. సబ్ ఇన్స్పెక్టర్కి ఒక ప్రైస్ ట్యాగ్, సిఐకి ఒక ప్రైస్ ట్యాగ్, ఐపీఎస్కి ఒక ప్రైస్ ట్యాగ్, ఎట్లా ఏమైనా మీరు బార్ కోడ్లు పెట్టుకున్నారా? ఉందా? ఆయన ఎవరో చెయ్యెత్తుతున్నారు ఉందని. ప్లీజ్ అప్లై దీస్ ప్రిన్సిపల్స్ టు యువర్ ఓన్ లైఫ్. మీ పేరెంట్స్ కనుక దీన్ని, ఎందుకంటే కొన్నిసార్లు చాలా కష్టపడి చదివించాము, మాకున్నదంతా ఇన్వెస్ట్ చేసి నేను ఇంత ప్రయోజకుని చేశాం, నువ్వేంట్రా ఇవాళ కట్టం తీసుకొని అంటావు, ఎచ్చా వెర్రా, ఇలాంటి మాటలు మీరు మీ ఇళ్ళల్లో ఫేస్ చేస్తారు, సొసైటీలో కూడా ఫేస్ చేస్తారు. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాడంట, ఏమైనా డిఫెక్ట్ ఉందేమోలే. నేను విన్నానండి కొన్ని కేసెస్లో ఇలా మాట్లాడాలని. ప్రిన్సిపల్స్ కోసం నిలబడాలి అని అనుకొని కొంతమంది అబ్బాయిలు నించొని మేము కట్నం తీసుకోమంటే ఏదో డిఫెక్ట్ ఉందేమోలే వాడికి అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల కొంతమంది అబ్బాయిలు ఏం చేయలేకపోతున్నారు. నిజంగా పాప ఎంతమందికి ఇక్కడ తీసుకోకూడదని ఉందో, ఈ లైవ్ ఎక్కడ చూస్తారో, ఎవరు మమ్మల్ని ఏమనుకుంటారో అని వాళ్ళు చెయ్యెత్తడానికి ఇబ్బంది పడ్డారు. రైట్? సో మీ ఫ్యామిలీస్లోనే మీ పేరెంట్స్ని కౌన్సిల్ చేయండి. మీ కౌన్సిలింగ్ మీ ఇళ్లలోనే స్టార్ట్ అవ్వాలి. రోడ్డు మీదకి వచ్చి, స్టేషన్కి వచ్చి, ఎస్హెచ్ఓలో కూర్చొని వచ్చే కేసెస్ని సాల్వ్ చేయడం కాదు, వాళ్ళని కౌన్సిల్ చేయడం కాదు. ముందు మన ఇంట్లో కావాలి కదా, ఇంట్లో కౌన్సిల్ చేయండి. ఆ అమ్మాయి కూడా చదువుకుంది, ఆ అమ్మాయి కూడా నాతో పాటు ఉద్యోగం చేస్తుంది, లేకపోతే అమ్మాయి ఇంకేదో ఉద్యోగం చేస్తుంది, ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా మరి అంతే కష్టపడి చదివించుంటారు కదా. వాళ్ళకి ఏమైనా ఇష్టమై వాళ్ళ కూతురికి ఏమైనా ఇస్తే తీసుకోండి, అది వాళ్ళ కూతురికి ఇస్తారు. వాళ్ళు లేదు వాళ్ళు ఇష్టంగానే మా అల్లుడికే మేము ఇస్తున్నామమ్మా అని ఇస్తున్నామంటే తీసుకోండి. బలవంతంగా లక్షలు, ఈ మధ్య అసలు కోర్టుల్లోనే మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరు లక్షల్లో మాట్లాడట్లేదు. అందుకే ఇలా ప్రైస్ ట్యాగ్ కొంచెం కోర్టుల్లోనే ఉన్నట్టుంది. సో కోట్లు అంటే అదేంటో వేసుకునే నిన్న బ్లేజర్ లాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ముందు మీ ఇళ్లలోనే మీరు మాట్లాడండి, కౌన్సిల్ చేయండి. ప్లీజ్ ప్లీజ్, కౌన్సిలింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. వాళ్ళకి చెప్పండి ఏది తప్పు. 1, చట్టపరంగా ఇది నేరం. 2, పర్సనల్ లైఫ్లో కూడా ఇది చాలా ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. చాలా మ్యారేజ్ కౌన్సిలింగ్స్లో మేము చూసేది ఏంటంటే, ముందు వచ్చి చెప్పే విషయం ఏంటంటే, మేము ఎంత కట్నం ఇచ్చేసాం, నన్ను ఈ పని చేయమంటున్నాడు, ఆ పని చేయమంటున్నాడు. అమ్మాయిలు అలాగే ఫీల్ అవుతున్నారు, బికాస్ దే ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్. సో మేము కట్నం ఇచ్చాం, మా దగ్గర ఇంత తీసుకున్నాడు, ఇప్పుడు నన్నేమో ఆ పని చేయంటాడు, ఈ పని చేయంటాడు అని మాట్లాడుతున్నారు అమ్మాయిలు. అసలు ఇవ్వడం వాళ్ళ తప్పే, ఆ విషయం అడ్మిట్ చేయరు అక్కడ. కానీ ఇచ్చాక వాళ్ళ యాటిట్యూడ్ ఇలా ఉంటుంది, అక్కడ మీ మీద రెస్పెక్ట్ తగ్గిపోతుంది. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను కట్నం ఇచ్చాను కాబట్టి నేనేం చెప్పినా చెయ్యాలి అనే ఒక మెంటాలిటీ వాళ్ళలోకి వచ్చేస్తుంది. సో మీ మీద రెస్పెక్ట్ ఉండదు, మీరు చెప్పేదానికి విలువ ఉండదు. కొంచెం డబ్బు ఎక్కువ ఉండి పేరెంట్స్ బాగా చూసుకుని, ఇంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అందరికీ ఒక్కొక్క కూతురే, మా అమ్మకి నేను ఒక్కదాన్నే. సో నేను ఇంటికి వెళ్ళి కాస్త ఏడ్చి, ఆ మమ్మీ చాలా కష్టం, నా వల్ల కాదు, చెప్పింది వినట్లేదు, గోలంతా నాకెందుకు అంటే, వద్దులే నాన్న ఇంట్లో కూర్చో, హ్యాపీగా నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి. ఎందుకంటే అక్కడ నా మీద ప్రేమ ఎక్కువ. నేను ఇంత కష్టపడి చదివించాను నా కూతుర్ని, ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాను, సో షీ కెన్ లివ్ హర్ లైఫ్, వై షుడ్ షీ సఫర్ అని అనుకుంటున్నారు పేరెంట్స్. మీ మీద రెస్పెక్ట్ ఉండదు, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ బ్రేక్ అయిపోతుంది అక్కడ. నేను ఇంటికి వెళ్ళిపోతాను, మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను, ఇప్పుడు తెలియదు నాకైనా ఎవరికైనా, అప్పుడు ఆ పెయిన్ తెలియదు. మ్యారేజ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ హ్యావింగ్ ఫిజికల్ లైఫ్, ఇట్స్ ఫర్ ఆల్సో, మ్యారేజ్లో ఇద్దరు మనుషులు కలిసేది ఫ్రెండ్షిప్ కోసం. 40 years 45 years తర్వాత మనకు ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు,
అని తెలిసి వస్తుంది. మీరు ఫ్యామిలీ కోర్ట్స్కి వస్తే కొంతమంది మెయింటెనెన్స్ తీసుకోవడానికి వస్తూ ఉంటారు. ఎర్లీ మ్యారేజ్ లైఫ్లో వాళ్ళు డివోర్స్ తీసుకోవడమో లేకపోతే దూరంగా ఉండడమో సెపరేషన్లో ఉంటూ మెయింటెనెన్స్కి అప్లై చేస్తారు. వాళ్ళు 40s 45స్కి వచ్చేసిన తర్వాత బాధపడుతూ ఉంటారు అనమాట. అప్పుడు కొంచెం ఎవరైనా మాకు చెప్పుంటే బాగుండేదేమో, ఆ రోజు ఆ డెసిషన్ తప్పుగా తీసుకున్నాము అని అనుకుంటారు. అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా కేసు పెట్టేసింది, నా పరువు పోయింది, పరువుని దేంతో క్యాలిక్యులేట్ చేస్తారు అనేది నాకు పెద్ద డౌట్. దానికి ఏమన్నా ఒక మీటర్ ఉందా? అందరూ ఈక్వలే, అందరూ మనుషులే. పరువు ఏముంది దానిలో? ఇంకా నా పరువు పోయింది, నన్ను స్టేషన్కి తీసుకొచ్చింది, నన్ను కోర్టులో నించోబెట్టింది, నన్ను అందరి ముందు వెధవని చేసింది, ఇవే కదా డైలాగులు బయట. ఇలా ఫీల్ అయిపోయి భార్యను తీసుకెళ్ళటం మానేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఫ్యామిలీ. దానివల్ల ఎఫెక్ట్ అయ్యే చిల్డ్రన్, ఇలా వెళ్ళిపోయి వదిలిపెట్టిన చిల్డ్రన్ మా హోమ్లో చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే ఖచ్చితంగా ప్లీజ్ విజిట్ అస్. అలాంటి పిల్లలు ఎలా ఉన్నారో, ఎంత బాధపడుతున్నారో చూస్తే చాలా బాధేస్తుంది. ఇద్దరు ఎల్డర్స్ తీసుకున్న నిర్ణయానికి తెలియని ఇద్దరు పిల్లలో ఒక బాబో పాపో ఎంత సఫర్ అవుతూ ఉంటారో. నేను కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పట్లేదు, సాల్వ్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోండి. అది సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లం అయితే అప్పుడు మీరు మీ లైఫ్లో డెసిషన్స్ తీసుకోండి, గట్టిగా తీసుకోండి ఆ నిర్ణయం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు సొసైటీ ఏమనుకుంటుంది, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గట్టిగా నిర్ణయం తీసుకోండి, మీ కాళ్ళ మీద నిలబడండి, మీరు మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. సో ముందు మీ నేర్చుకునే చట్టాలన్నీ కూడా మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో మీరు అప్లై చేయండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్. యాక్టర్స్ నాన్ ఫెసిట్ డ్రీమ్ మెన్స్ సిట్ రియే. దేర్ కెన్ బి నో క్రైమ్ వితౌట్ ఎ గిల్టీ మైండ్. ఈ లాటిన్ మ్యాక్సిమ్కి మీనింగ్ అది. దేర్ కెన్ బి నో క్రైమ్ వితౌట్ ఎ గిల్టీ మైండ్. టూ కాంపనెంట్స్ ఆఫ్ క్రైమ్ ఆర్ గిల్టీ యాక్ట్, గిల్టీ మైండ్. సో ఎవరైనా ఒక క్రైమ్ చేశారు, మన దగ్గరికి వచ్చారు, లేకపోతే విక్టిమే మన దగ్గరికి వచ్చి ఒక ఇన్సిడెంట్ ఏమైనా రిపోర్ట్ చేస్తుంటే దాన్ని డీల్ చేసినప్పుడు ఈ రెండు ఉన్నాయా లేదా? గిల్టీ యాక్ట్ ఉందా, గిల్టీ మైండ్ ఉందా? ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే మీకు అందరూ ఇక్కడ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో అన్ని చట్టాలు వాళ్ళు నేర్పించేశారు, మేము కొత్తగా వచ్చి నేర్పించాల్సిన అవసరం లేదు. మా ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే హౌ యూ అప్లై దెమ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్, ఫర్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. సో ఎవరైనా మీ దగ్గర రిపోర్ట్ అయితే మీరు ఈ విషయాల్ని ఆలోచించాలి. గిల్టీ యాక్ట్ ఉందా, గిల్టీ మైండ్ ఉందా అని ఆలోచించి అప్పుడు మీరు సెక్షన్స్ ఫ్రేమ్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళండి. No mention is made, but doctrine is incorporated in two ways. Mens rea included in definition of offense through terms like fraudulently, voluntarily, intentionally, knowingly, deliberately. మిమ్మల్ని నేను టెక్స్ట్ బుక్స్ కొనుక్కోమని చెప్పాను, ఆర్ఎల్స్ మీకు ఇక్కడ లైబ్రరీలో టెక్స్ట్ బుక్స్ ఉంటే చూడండి. సో వుడ్ లైక్ టు గెట్ సమ్ టెక్స్ట్ బుక్స్ ఫర్ యూ. మేము వీఆర్ ప్లానింగ్ కొన్ని టెక్స్ట్ బుక్స్ మీకు ఉపయోగపడేవి ఏమన్నా ఇక్కడికి స్పాన్సర్ చేయించాలనుకుంటున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే బుక్స్ చదివితే బాగుంటుంది, టెక్స్ట్ బుక్స్ అనే కాదు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ చదివితే బాగుంటుంది. సో టెక్స్ట్ బుక్స్లో ఈ డెఫినేషన్స్ రాసుంటాయి కొన్ని క్రైమ్స్ దగ్గర. ఫ్రాడ్యులెంట్లీ, డిజానెస్ట్లీ, ఇంటెన్షనల్లీ, డిజానెస్ట్లీ అని రాసుంటుంది. ఈ విషయాల్ని కూడా మీరు మైండ్లో పెట్టుకుని, ఆ ఇంటెన్షన్ కనిపించదు కదా,
You can't see some things, you can't touch something, but you can feel them. They're virtual. So avi kuda meer ardham cheskuni frame the charges. Please go to next slide. Code of Ethics, Policing Principles. These are international policing principles. అని లండన్ స్కూల్ ఆఫ్ పోలీసింగ్లో ఒక బుక్లోంచి ఈ ప్రిన్సిపల్స్ అన్నీ చదివి తయారు చేశాను నేను ఈ స్లైడ్. సో ఇది లండన్ వాళ్ళకే కాదు, జనరల్ పోలీసింగ్. ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కూడా, ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా యు ఆర్ అకౌంటబుల్ ఫర్ దట్. ఛార్జ్ షీట్ 90 డేస్లో ఎలా ఏం జరుగుద్ది, మెమోలు వస్తాయి, తర్వాత సబ్సీక్వెంట్గా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, ఏ డెసిషన్ తీసుకున్నా కూడా యు ఆర్ అకౌంటబుల్. నాట్ జస్ట్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్లో కూడా అకౌంటబుల్. మనం ఏ డెసిషన్స్ తీసుకున్నా మన లైఫ్కి మనమే అకౌంటబుల్గా ఉండాలి. పక్కన వాళ్ళు మన లైఫ్కి అకౌంటబుల్గా ఉండరు. ఫెయిర్నెస్, యూ ట్రీట్ పీపుల్ ఫెయిర్లీ. ఎన్ని జెండర్స్ ఉన్నాయండి? ఎన్ని జెండర్స్ ఉన్నాయి? ఏంటవి? మేల్,